డామేజ్. వాట్ హ్యాపెన్? పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఎలా? వర్షం వచ్చేలా ఉంది. గెస్ట్ హౌస్ ఇక్కడ దగ్గరే, వెళ్ళి మీ డాడీకి ఫోన్ చేద్దాం. ఓకే. మై గాడ్, లైన్స్ అన్ని పడే. అమ్మాయి సురేంద్ర గెస్ట్ హౌస్ చూడడానికి వెళ్ళారు. బహుశా అక్కడే హెల్డప్ అయి ఉంటారు. ఇంతవరకు రాలేదంటే బహుశా కారు కూడా ఏదైనా ట్రబుల్ ఇచ్చిందేమో. మిస్టర్ మధు, ఇఫ్ యూ డోంట్ మైండ్. వెళ్ళొస్తాను సార్. థ్యాంక్ యూ. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, యూజ్లెస్ ఫెలో. కీస్ తేవటం మంచిదైంది. బ్యూటిఫుల్. నీకంటేనా? లైక్ టు హ్యావ్ సమ్ డ్రింక్? అలవాట్లేదు. ఫారిన్ లో ఉండొచ్చు. ఫారెన్ వెళ్ళింది పై చదువుల కోసం, పతనం కావడానికి కాదు. లైన్స్ అన్ని పాడయ్యాయి. అన్నట్లత మన మ్యారేజ్ విషయం మీ డాడీ నీతో చెప్పలేదా? వాట్? నీకు నాకు పెళ్ళా? నెవర్. ఏ నాకేం తక్కువ? ఏమెక్కువ? పర్సు, పర్సనాలిటీ అన్ని ఉన్నాయిగా. మేనర్స్ కల్చర్ మాత్రం లేవు. ఆ ఉంటే ఇలా తాగవు, ఇలా వాగవు. సో నన్ను పెళ్లి చేసుకోనంటావా? చేసుకోనని చెప్పాను. నో, చేసుకోవాల్సిందే. షట్ యువర్ అగ్లీ మౌత్. నోరు మూసుకోవాలా? ఓకే ఓకే ఓకే, ఆ పనేదో నీ పెదాలతో చేయొచ్చుగా. అన్ను పెడతావా నిన్ను? ముందు శోభనమైతే తర్వాత పెళ్ళలా చేసుకోవో చూస్తానే నిన్ను. నువ్వా? పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు వచ్చావు? అవుట్, గెట్ అవుట్. సార్, ఆఫీస్ లో అయితే మీ మాట వింటాను. అంటే ఇక్కడ వినవా? నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాను. మీరు ఇచ్చే జీతం కోసం ఒక అమ్మాయి జీవితం బలైపోతుంటే చూస్తూ ఊరుకోలేదు. ఊరుకోక ఏం చేస్తావురా? ఏం చేస్తావు? కొడతావా? కొట్టు కొట్టు. సార్, మీరు బాగా తాగేసి ఉన్నారు. రేపు మాట్లాడదాం. ఏంట్రా రేపు మాట్లాడేది? నువ్వేం పెద్ద హీరో అనుకుంటున్నావా ఏంటి? సార్, నేను చెప్పేదేనండి. ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు చెప్తే నేను వినాలా? అదిగా సార్. ఏంటి? నిన్ను అల్లుడు గారు ఒక్క నిమిషం. మీరు ఇక్కడ ఉన్నారంటే మీకోసం వెయిటింగ్. నా కోసం మీరు వెయిట్ చేయటం ఏంటండి? అల్లుడు గారు మీరు తొందరపడ్డారు. మా ఆవిడ ఊడలేదు, అయినా సరే పెళ్లి చేయించాడు. మా అమ్మాయిని కళ్ళలో పెట్టి చూసుకుంటారు కదా. అలాగేనండి. ఏమీ లేదు, అదే నోట్లో 4 నెలల పిల్ల. ఎంతసేపు మనం మాట్లాడడం తప్పితే అది నోట్లో చేయడం ఒక ముక్క కూడా మాట్లాడలేదు. ఊరుకోండి బాబు గారు, మీరు అనవసరంగా కళ్ళనీళ్ళు పెట్టుకోకండి. నేను మేనేజ్ చేస్తాను కదా. నిజంగానా? మదర్ ప్రామిస్. ప్రామిస్. భూదేవి తోడు. గాడ్ ప్రామిస్. మొదలు పెట్టావా? సీతారాములు లాగా ఉంటారా? అయిపోయింది. రాధాకృష్ణ లాగా ఉంటారా? ఫినిష్. చిలక గోరింక లాగా ఉంటారా? నీకు దండం రే. అమ్మాయి ఇప్పుడు బాధ పెట్టరుగా? నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు అల్లుడు గారు గట్టివాడే. కంగ్రాట్స్. వాణి 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 ఆ వాణి 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 ఓహో వాణి ఆహా వాణి వాణి. మన చూపులు కలవటం, మనసులు కలవటం,
పెళ్ళైపోవటం ఇంత వేరే స్పీడ్ గా జరిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా? ఇక్కడ కూడా కోడి భాష అంటమ్మా. ఎంచక్క ఆహాహా అని కోయిల్లా పడొచ్చు కదమ్మా. పాటలో కూడా కోడి భాష అంటమ్మా. చిల్లిప్పి ఏంటి సౌండ్ తప్ప మాటలు రావా? జోక్ లేకమ్మా. మరుగేలరా ఓ రాఘవా. నువ్వు పాడుతున్నప్పుడు నేను వెళ్ళేదనుకున్నావా? ఓహో, అది మీ అమ్మ పాడిందా? మీ నాన్న గదిలోనే ఉన్నాడా? నువ్వు ఇక్కడే ఉండు, వాడి సంగతి నేను తేల్చి వస్తా. నీకు మాటలు రావన్నమాట. నేను తెలవనైపోయానంటే నువ్వు ఇక్కడే ఉండు. అరే క్వశ్చన్ పేపరు, క్వశ్చన్ పేపరు. ఏం చెల్లుడు తెలిసిపోయిందా? అంటే నీకు ఈ విషయం ముందే ముందే నీకు ఈ విషయం తెలిసి వాయిస్ లేదని నాకు ఎందుకు చెప్పలేదురా? అదేంటో అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పింది అని నువ్వు చెప్పగానే చెప్పిందా అని అడిగానా? అడిగావు. చెప్పింది అన్నావు. అన్నావా? అన్నాను. నోటితో చెప్పిందా అని అడిగానా? అడిగావయ్యా బాబు. నోటితో చెప్పక ముక్కుతో చెబుతుందా అన్నావా? అన్నానయ్యా. ఏదో ఆవేశంలో నోరు స్లిప్ అయి వాగాననుకో. అంతేకాదు, ఇందాక శోభన గదిలోకి పంపించేటప్పుడు కూడా చిన్న హింట్ ఇచ్చానా? అల్లుడి గారు, అమ్మాయి నోట్లో నాలుక లేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నానా? అంటే ఏంటయ్యా? అంటే ఏంటి? అబ్బా దబా దబా. అయ్యి బాబోయ్, అబ్బా చెప్పయ్యా. ఏమండి, నేను వచ్చేసా. ఏంటే ఇంతలోకి గెటప్ మార్చేసావా? హలో, ఆవిడ మీ అత్తగారు. ఆహా, అల్లి కూతుళ్ళు డ్యూయల్ రోల్ అన్నమాట. మీ ఫ్యామిలీకి ఈ టాలెంట్ కూడా ఉందా? అత్తగారు ఏమిటండి? అవన్నీ తీరిగ్గా చదువుతాను, నువ్వేం టెన్షన్ పడకు. ఇది అల్లుడు గారు, ముందు మీరు లోపలికి వెళ్ళండి. అమ్మాయి మీ కోసం మూగగా రోధిస్తుంటుంది. ఉంటుందా? మూగగా కాకపోతే సౌండ్ తో ఎలా రోధిస్తుందండి? కన్నీళ్ళు వస్తున్నాయా? గుండె చెదురుతోందా? కళ్ళు తిరుగుతున్నాయా? మనసు బాధగా ఉందా? అల్లుడి గారు, బాధ ఏ షేప్ లో ఉంటుంది? రౌండ్ గా ఉంటుందా? చతురస్రంగా ఉంటుందా? పొడవుగా ఉంటుందా? అల్లుడి గారు, అరే హలో, హౌ మచ్ ఇస్ దిస్? 1000 రూపాయలు. ఓన్లీ 1000. ఓకే, ఇది ఇవ్వండి. సారీ మేడం, ఈ పీస్ ఇచ్చేసాం. పోనీ ఇలాంటిది ఇంకోటి ఇవ్వండి. వెరీ సారీ మేడం, స్టాక్ లేదు. మా షాప్ లోనే కాదు, సిటీలో ఎక్కడ దొరకదు. బట్ ఐ వాంట్ ఇట్. ఇది ఎవరికి ఇచ్చారు? ఆవిడ కొనుక్కున్నారు. అది చూపించండి. అది ఎక్స్క్యూజ్ మీ, ఏమిటో? ఇది నాకు కావాలి. బాగానే ఉంది. రూపాయి దాచుకుని 1000 రూపాయలు పోగేసి నేను కొనుక్కున్నాను. ఆఫ్ కోర్స్, ఆ 1000 నేను ఇస్తాను. ఇస్తే మాత్రం నేను ఎందుకు ఇస్తాను? దీనికోసం కాళ్ళు పడిపోయేలా 20 షాపులు తిరిగాను. ప్లీజ్ ప్లీజ్, నాకు ఇవ్వరా? ఇది మరీ బాగుంది. మా వారికి గిఫ్ట్ గా ఇవ్వాలని నేను కొనుక్కుంటే మధ్యలో మీకెందుకు ఇస్తాను? ఆల్ రైట్, మీ వారికి ఆ టేప్ రికార్డర్ గిఫ్ట్ గా ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? బోల్డ్ అంత సంబరపడిపోతారు. అది కొనే తాహత మాకెక్కడిది? అది ఏ 10,000 ఉంటుంది. మీరు నాకు ఇది ఇస్తే నేను మీకు 10,000 ఇస్తాను. అంత వేళాకోళం పనికిరాదమ్మాయి. మేం కూడా ఉన్నవాళ్ళమే. వేళాకోళం కాదండి. థ్యాంక్ యూ. పిచ్చి పిల్ల, ఉల్లి టేప్ రికార్డర్ కి 10,000 దారిపోసింది. ఏమిటో. ఇదిగో అమ్మకాలబ్బాయి, ఆ పెద్ద టేప్ రికార్డర్ బయటికి తీ, చెప్తా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. అవును, ఇవాళ నా బర్త్డే నీకెలా తెలిసింది? ఒక మనిషి మీద ఇంట్రెస్ట్ ఉంటే అలా తెలుస్తూ ఉంటాయి. బై ది బై, మీకు బుల్లి గిఫ్ట్. ఏంటది? కళ్ళతో చూస్తే టేప్ రికార్డర్, మనసుతో చూసి ఏమనిపించిందో తర్వాత చెప్పండి. బాయ్. ఏ లత, నేను ఇంటికి వెళ్ళి ఆఫీస్కి వస్తాను. డాడీతో వెళ్ళిన పని అయిపోయింది, కాంట్రాక్ట్ మనకే వచ్చింది. ఓకే. ఓకే. మమ్మీ ఆగాగు. ఏ బకెట్ మీద కొట్టకు, పాటల బదులు పీతలు వస్తాయి. పెదవా నిన్ను. ఆన్ చేయనా మమ్మీ? వద్దు, ఇది డాడీకి బర్త్డే బహుమతి. డాడీ వచ్చాక ఆన్ చేస్తారు. రాధా, డాడీ వచ్చేసారు. రండి. బాబు, హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. నీకు రాత్రికి ఇస్తాలే. సర్లేండి. ఏమండి, మీ పుట్టినరోజు పండక్కి మీరు ఎప్పటి నుంచో కొనాలంటున్నారుగా, అది మీకు బహుమతిగా ఇస్తున్నాను. ఏంటది? అది రండి చూపిస్తాను. రండి. ఇది
మొహం మతాబ్లా వెళ్ళిపోతుంది అనుకున్నాను. సంతోషం కనిపించలేదు. ఏమిటో డబ్బు ఎక్కడది? ఇన్స్టాల్మెంట్ లో తీసుకున్నావా? అంత కర్మ మనకేమిటండి? 10,000 పోసుకున్నాను. 10,000? మరే మీకు బుల్లెట్ టేప్ రికార్డర్ కొందామని షాప్ కెళ్ళాను. తీరా కొన్నాక ఓ పిచ్చి పిల్ల తనకి అదే కావాలంది. నేను ఇవ్వను అన్నాను. 10,000 ఇస్తానంది. ఏమిటో బట్రసుడిగా 9,000 లాభం వస్తుంది కదా అని ఇచ్చేశాను. ఊరంతా వినబడేంత గొంతుంది దీనికి. వినండి. పాట రావట్లేదేంటి? అయ్యో ఇప్పుడెలా? ఇందులో విను. ఇదెక్కడిది? నీకు 10,000 ఇచ్చి కొనుక్కున్న అమ్మాయి మా బాస్ కూతురు. నాకు బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చింది. అవునా? ఇవాళ లేచిన వాళ్ళ బాగుంది మంది. మన బుల్లెట్ టేప్ రికార్డర్ మనకొచ్చేసింది. పైగా ఇది లాభం. అరే క్యాసెట్ కూడా ఉంది, చూసారా? చూడలేదే. ఎయిర్పోర్ట్ కి వచ్చి ఇచ్చింది, తీసుకొచ్చేసాను. ఆన్ చేయండి. తెగ ముచ్చట పడిపోతున్నావు. నువ్వే ఆన్ చేయి. మధు, నీ పుట్టినరోజు నాడు నీకు నేనిచ్చిన బహుమతి ఈ బుల్లి టేప్ రికార్డర్ మాత్రమే కాదు, ఇవ్వాలనుకున్నది ఇంకోటి ఉంది. అదేంటో తెలుసా? నా మనసు. ఎస్, ఐ లవ్ యూ మధు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నిన్నే లవ్ చేస్తున్నానని ఎన్ని వేల సార్లు చెప్పాలనిపిస్తుందో తెలుసా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మధుకి ఇంతకు ముందే పెళ్ళైందా? అంతేకాదు, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు 2 భార్యలుంటారు. అంటే పెళ్ళైందని తెలిసి ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నప్పుడు తెలియదు, అందుకే ఇప్పుడు మర్చిపో. మర్చిపోతాను. నా ప్రేమను కాదు, మధుకి పెళ్ళైందన్న విషయాన్ని. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? తెలిసే మాట్లాడుతున్నాను. మధుని ప్రేమించాను. ఎస్, మధుని మధుగా ప్రేమించాను. మధుకి పెళ్ళైందా, ఆస్తిపాస్తులున్నాయా, వ్యసనాలేమైనా ఉన్నాయా అని ఇంటర్వ్యూ చేసి ప్రేమించలేదు. ఇప్పుడు పెళ్ళైందని తెలిసినంత మాత్రాన నా ప్రేమ ఎలా పోతుంది? నీతో ఆర్గ్యూ చేయలేను నేను. నాతో కాదు, ప్రేమతో ఆర్గ్యూ చేయలేనని చెప్పండి. ఆర్గ్యుమెంట్ కి లాజిక్ కి అందంతే ప్రేమ. ఆ ప్రేమ నీకు కూడా అందదు. మధు, నాకు పెళ్ళైందని తెలిసి ప్రేమిస్తున్నానంటలో అర్థం లేదు. ప్రేమకు అర్థం వెతకటం వ్యర్థం. ఆల్ రైట్, మీ ఇద్దరు డిస్కస్ చేసుకుని ఒక అభిప్రాయానికి రండి. నిర్ణయం నాతో చెప్పండి చాలు. మధు, మనం పెళ్లి చేసుకుంటున్నాం. నీకు పిచ్చి పట్టింది. అది నీ పిచ్చి. నేను ఒప్పుకోను. నేను తప్పుకోను. నేను నిన్ను ప్రేమించట్లేదు. ఐ లవ్ యూ. ఎట్టి పరిస్థితిలో నిన్ను పెళ్లి చేసుకోను. ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. ఐ లవ్ యూ. యు ఆర్ క్రేజీ. ఐ లవ్ యూ. గో టు హెల్. ఐ లవ్ యూ. శ్రీమన్నారాయణమూర్తి, ప్రతిరోజు నీ గుడికి వస్తున్నానే, ప్రతి వారం నీ కొబ్బరికాయ కొడుతున్నానే, నాకు ఇలాంటి లంపట తెచ్చిపెట్టావేంటి తండ్రి? 10,000 ఎడం చేత్తో అవలేలుగా ఇచ్చేస్తే పిచ్చి పిల్ల అనుకున్నాను గాని ఇలా నా సంసారానికి ఎసరు పెడుతుంది అనుకోలేదు. నాయనోయ్, మా వారు దాన్ని పెళ్లి చేసుకోనని నాతోనే కాదు దాంతో కూడా ఖరాఖండిగా చెప్పి వచ్చేసారనుకో, అయితే మాత్రం ఎర్రగా బుర్రగా ఉన్న పిల్ల లవ్వో లవ్వో అని మీద పడుతుంటే ఏ మగాడు మాత్రం చలించుకుని ఉంటాడు? ఆయన గాని చలించారా? అమ్మో, తలుచుకుంటేనే నా గుండెలు దడదడదడలాడిపోతున్నాయి. సంపద కోసం నేను ఏడుస్తుంటే సవతి వచ్చేలా ఉందే. వస్తాను స్వామి, ఏం చేస్తావో ఏమిటో. పోసి దీని దుంప తెగ ఇది ఇక్కడికి వచ్చిందేమిటో. పంప తీసి నా మొగుణ్ణి దాని మొగుడిని చేయమని ఏకంగా సహస్రనామార్చన చేయించిన